ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు ప్రతిరోజు కూడా ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, చక్కగా రెడీ అవుతారో మీ జీవితం కూడా అంతే ఆకర్షణీయంగా, అంతే అందంగా, అద్భుతంగా ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మనసు మీ అందాన్ని చూసి రెట్టింపు అందాన్ని ఇస్తుంది. ఆ అందం ఏం చేస్తుంది? ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. దిగులు పోతుంది, నీరసం పోతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా డబ్బు, సంపద, కోరుకున్న జాబ్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, హౌస్ కానీ, కారు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేన్నైనా సులభంగా అట్రాక్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు ప్రేమతో నింపుకున్నప్పుడు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతిదీ, జాబ్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, ఆరోగ్యం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ కూడా మీ జీవితంలో సులభంగా నెరవేరాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లో అద్భుతాలు జరగటం నేను చూశాను. నా క్లాస్ జాయిన్ అయిన అనేక వందల మంది జీవితాలు అద్భుతంగా జరిగాయి. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీ విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎప్పుడు అద్భుతంగా రెడీ అయినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు అద్దంలో అద్భుతంగా పొగుడుతున్నప్పుడు, ఒక సెలబ్రిటీగా మీరు, ఒక చూడటానికి చూడముచ్చటగా, మిమ్మల్ని చూస్తే మీకే ముద్దొచ్చేలాగా ఎంత అద్భుతంగా మిమ్మల్ని మీరు చూసుకుని మురిసిపోతారో, అయస్కాంత క్షేత్రం మీలోని ఆత్మ అద్భుతంగా వెలుగుతుంది. 7 మహానగరాలకి విద్యుత్తును అందించే మహోన్నతమైన శక్తిగా మారిపోతున్నప్పుడు, అంత ఆకర్షణీయంగా రెడీ అయినప్పుడు సమస్తాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చూపులప్పుడు చక్కగా రెడీ చేస్తారు. ఇంట్లో ఉన్న నగలు, ఎవ్రీథింగ్ అంతా అలంకరిస్తారు. ఎందుకు? ఇమీడియట్గా ఓకే చేయాలని అవతల వ్యక్తి. అలాగే ఆ అబ్బాయిని కూడా చక్కగా రెడీ చేసి వారిని ఆ పెళ్లి చూపులు చూపిస్తారు. ఎందుకని? ఫస్ట్ అట్రాక్షన్, ఆకర్షణ. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి, లాస్ట్లో అట్రాక్షన్. ఆకర్షణ లేకుండా ఏది రాదు. అలా మీరు రెడీ అయ్యి ఒక పెళ్లి కొడుకుని లేదా పెళ్లి కూతుర్ని ఆకర్షించడానికి ఏ విధంగా రెడీ అయ్యారు? మరి ప్రపంచంలో వస్తువులు కానీ, డబ్బు కానీ, జాబ్ కానీ, ఏదైనా కోరుకున్న ఇల్లు కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ రావాలంటే మనం అట్రాక్టివ్గా ఉండాలి. నీరసంగా, నిస్సహాయంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏలాడుతూ ఉంటే వాటికి సంబంధించిన విషయం నుంచి ఎన్నో రెట్లు వస్తూ ఉంటాయి. మళ్ళా చూడు, నా జీవితం ఇట్లాగే ఉంది, నేను బాధపడుతున్నాయో వస్తున్నాయి అంటారు. మరి మీరేం చేస్తున్నారు? బాధపడుతున్నారు. ఈ రోజు నుంచి మీరు క్లవర్గా రెడీ అవ్వండి, క్లవర్గా తయారండి, తెలివిగా మారండి, పాత జీవితానికి స్వస్తి పలకండి, వెరైటీగా రెడీ అవ్వండి, పాతవి చెరిగిపోయి బయటపడేయండి. మీ జీవితం కూడా అద్భుతంగా కొత్త వస్తువులతో కొత్తగా నిండిపోయేలాగా అట్రాక్టివ్గా రెడీ అవ్వాలి. అట్రాక్టివ్గా మాట్లాడండి, ముచ్చట పడేలాగా మాట్లాడండి. ఏదో పోగొట్టుకున్నట్టుగా నీరసంగా ఏలాడుతూ ఉండకండి. చలనం శక్తి ఏం చేస్తుంది? గంతులు వేసేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు అంత ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉంటారో ఈ ప్రపంచం కూడా మీకు దాసోహం అవుతుంది. ఆకర్షణ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఎనర్జీ లెవెల్స్ బయటకు పాస్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతారో మీ జీవితంలో అన్ని అద్భుతాలు చూస్తారు. అయితే మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ రూపరేఖలు, మీ ప్రవర్తన, మీ ధోరణి అంతా కూడా కొత్తగా ఉండాలి. చూసిన వాళ్ళు మంత్రముగ్ధులు అవ్వాలి. అంటే మీకు ఒక గొప్ప జీవితం కావాలని తహతహలాడిపోవాలి. ఆ గొప్ప జీవితం ఎలా ఉండాలి? అందరూ మెచ్చుకోవాలి. చూడు, ఈ వ్యక్తిలా నేను ఉండాలి, చాలా బాగున్నారు కదా, చాలా బాగా మాట్లాడుతున్నారు కదా, నేను ఎందుకు అలా ఉండకూడదు అని మిమ్మల్ని అనుసరించేలాగా ఉండాలి. అది అద్భుతం అంటే. అట్లా ఒక వ్యక్తి విచారంగా ఉంటున్నాడు, మరొక వ్యక్తి ఆనందంగా ఉంటున్నాడు. ఎందువల్ల? విచారంగా ఉండే వ్యక్తి 24 గంటలు నాకు లేదు, నేను అప్పులు, నా బాధలు అని వాటిని ఆకర్షిస్తున్నాడు. మరి ఆనందంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆనందాన్ని ఆకర్షిస్తాడు. ఒక గ్రంథంలో కూడా రాయబడింది ఏమని? ఉన్నవాడికే మరింత ఇవ్వబడును, లేని వాడి నుండి ఉన్నదంతయు తీసేయబడును. దీనికి చాలా మీనింగ్ ఉంది. అదేంటండి, లేనివాడి దగ్గర తీసేస్తే వాడు ఏమైపోతాడు అంటారు. కానీ దాని మీనింగ్ అది కాదు.
లోతుల్లోకి వెళితే అర్థమవుతుంది. ఉన్నవాడు సపోజ్ ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, అమెజాన్ అధినేత జూబర్గ్, పెద్ద పెద్ద ధనవంతులు అంతా ఏం చేస్తుంటారు ఉదయం నుంచి రాత్రి దాకా? ఓకే, ఈరోజు ఎంత లాభం వచ్చింది, ఇంకా కొత్త బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలి, ఎన్ని వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది, ఇలా డబ్బు కోసం, సంపదల కోసం ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువను ఆకర్షిస్తూ ఉంటారు. అంటే ఎంత డబ్బు ఉంది, డబ్బు లాభం ఉంది, ఎక్కువ వచ్చింది, చాలా బాగుంది, మరో కంపెనీ పెట్టాలనే ఆలోచనలు రన్ చేస్తూ ఉంటారు. అది విశ్వంలోకి వెళ్ళి నిజంగా పెరిగిపోయి ఎక్కువ పెట్టేటట్టు చేస్తుంది. మరి విచారంగా ఉన్న వ్యక్తి, లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొందరు ఉన్నవాడిని చూసి విమర్శిస్తుంటారు. ఏదో మోసం చేసి సంపాదించుంటాడు, అట్లయితే ఎవరైనా సంపాదిస్తారు. ఏదో చేశాడు అని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడేమవుతుంది? నీకు ఆ సంపదలు నచ్చలేదా అంటూ ఆ వ్యక్తికి ఉన్నాయి కూడా తీసేయబడతాయని అర్థం. సరిగ్గా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క వాక్యంలో చాలా అద్భుతాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి. అట్లా మీరు ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయండి. మీకన్నా బాగున్న వ్యక్తిని, మీకన్నా అత్యంత విలువైన ఇల్లు కట్టిన వ్యక్తిని, మీకన్నా ఖరీదైన కారు కొనుక్కున్న, ప్రమోషన్ వచ్చిన, పుట్టినరోజు జరుపుకుంటున్నా అప్రిషియేట్ చేయండి, అభినందనలు తెలపండి. మీ జీవితంలో కూడా అంతులేని అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడా కూడా అసూయ చెందకూడదు, కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు. ఆ కోపము, పగ, అసూయ ఈ వ్యక్తిని ఎదగనీయకుండా చేస్తాయి. డిసీజెస్ రప్పిస్తాయి. లోపల హృదయం అంతా కాలిపోతూ ఉంటుంది, డిసీజెస్ ఏర్పడతా ఉంటాయి. ఎవరైతే పరిపూర్ణమైన హృదయంతో, ఎలాంటి కల్మషం లేకుండా, చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా గంతులు వేస్తూ చిరునవ్వుతో నిజమైన ప్రేమతో ఉంటారో వారికి అద్భుతాలు జరుగుతాయి. అనారోగ్యమే రాదు. జీవితంలో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వ్యక్తి సుఖ సంతోషాలు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడు భయంగాను, ఆందోళనగాను, అంటే భయపడిపోతూ, నాకు తెలివి లేదని ఏదన్నా మాట్లాడటానికి కూడా వణికిపోతూ ఉంటారు. దాన్నే ఆకర్షిస్తూ ఉంటారు. పుట్టగానే ఏ వ్యక్తి అద్భుతమైన వ్యక్తిగా తయారు కాలేదు. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ కూడా మట్టి అమ్ముకున్నారు. చదువు లేదు. ఆ తెలివితేటలతోనే వ్యాపారం చేసి ఎదిగారు. ఎవరైనా చూడండి, స్టార్టింగ్ అప్పుడు వాళ్ళు లో స్థాయిలోనే ఉన్నారు. ఒక పేపర్ బాయ్ ఆ పేపర్నే కొన్నాడు. ఇంకా చాలా జీవితాలు. ఒక చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్, తన వృత్తి అది. తన వృత్తిని గౌరవిస్తూ ఒక 1 year పాటు కుట్టిన డబ్బు దాచుకుని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు జోసెఫ్ మార్పి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని తన కోరికను చెప్పడానికి కూడా భయపడ్డాడు. అమెరికా అధ్యక్షుడు అవ్వాలని చెప్తే ఆయన తిడతాడేమో, నీ స్థాయి ఏంటి, నువ్వు దాన్ని ఎలా కోరుకుంటావు, ఎట్లా సాధ్యం అంటాడేమో భయపడుతూ కూడా అడిగాడు. ఆయన ఒకటే చెప్పాడు, నీలో విశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా అవ్వచ్చు, నువ్వు కోరుకునే హక్కు నీకుంది అని యూనివర్సే చెప్తుంది. ఈ దివ్యమైన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పేదరికంలో మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఆలోచనలతో, అద్భుతమైన తెలివితేటలతో గొప్ప వ్యక్తిగా ఎదిగేలాగా ఆ ఆలోచనలు గొప్పగా విశ్వంలోకి విడుదల చేయాలి. నీ కోరిక సరైందే, ఈ రోజు నుంచే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఆ విజువలైజేషన్ ఎలా చేయాలో, అమెరికా అధ్యక్షుడు అవుతున్నట్లుగా, ఆ పేపర్ సబ్మిట్ చేస్తున్నట్టుగా, పరిపాలన చేస్తున్నట్టుగా అత్యద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేయాలో చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసి వితిన్ 1 yearలో 9 నెలల్లో అతను అమెరికా అధ్యక్షుడు అయితే అక్కడ ధనవంతులంతా షాక్లో ఉండిపోయారు. అద్భుతం ఈజీగా జరుగుతుంది. ఒక వ్యక్తి స్థాయిని బట్టి విశ్వం, యూనివర్స్ ఇవ్వదు. నువ్వు కోరుకుంటే, బలంగా ఇష్టపడితే, ప్రాణం పెట్టేస్తే నా జీవితం అలా ఉండాలి రేపటి రోజులని కలలు కంటూ ఉంటే, ఆ అద్భుతమైన ఆలోచనలు విశ్వంలోకి వెళుతూ ఉంటే నీ కళ్ళ ముందు ఆ అద్భుతమైన జీవితం ప్రత్యక్షం అవుతుంది. నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. ఇక్కడ మన జీవితం మన చేతుల్లోనే ఉంది, వేరెవరి చేతుల్లో లేదు. వేరెవరిని చూసి అసూయ పడొద్దు, వేరెవరిని చూసి కోపకొచ్చుకోవద్దు, విమర్శలు చేయొద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ, ఒక అతిపెద్ద కంపెనీకి చైర్మన్ రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు విశ్వసించినప్పుడు, గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా నేర్చుకున్నప్పుడు ఆ అద్భుతాలు ఎలా జరుగుతాయి. సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైనటువంటి ధనవంతుడిగా ఎలా ఎదగొచ్చు, ఆ విజువలైజేషన్ ఏంటి, ఆ క్రియేషన్ బుక్ ఏంటి, ఎలా రాయాలి, ఎలా ఫీలింగ్స్ని వ్యక్తం చేయాలి, ఇంట్లోయి ఒంట్లోయి ఆ నెగటివ్స్ని ఎలా తరిమేయాలి, విచారాన్ని జీవితంలో మళ్ళీ రానికుండా ఎలా తరిమేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు విశ్వసించినప్పుడు, మీరు ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని ప్రతి ఒక్కరిని క్షమించి ఈ కోరికలను తరతరం ఎప్పుడు ప్రతిరోజు అంటే తరగనంత
అద్భుతమైన ఆలోచనలను, ఆ విజువలైజేషన్ నిండిపోయి హృదయం అంతా మీరు విశ్వంలోకి విడుదల చేసినప్పుడు మీ జీవితంలో మీకు ఇంటి ముందున్న చెట్లు, ప్రకృతి, గాలి, జీవరాశులు సమస్తం మీకు అనుకూలంగా మారతాయి, మీకు ప్రణమిల్లుతాయి. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, మీ జీవితంలో నెగిటివ్ అంతా తరిమేసినప్పుడు, హృదయం అంతా కల్మషం లేకుండా ఉంచుకున్నప్పుడు, ప్రతి ఒక్కరిని క్షమించాలి. కక్ష పెట్టుకుని ఉండకూడదు. ఎప్పుడో ఎవరో ఏదో చేశారని కక్ష పెట్టుకుని వారంతా చూడాలి, సమయం చూసుకో వాళ్ళకి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే అలాంటి కక్ష పెట్టుకోకూడదు. సమయం చూసి దెబ్బ కొట్టడం ఇలాంటివి చాలా ప్రమాదకరమైంది. చూడండి, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అలెగ్జాండర్ అనేక లక్షల మంది ప్రాణాలు తీస్తూ రక్తపాతం సృష్టించాడు. చివరికి ఏం పొందాడు? 33 సంవత్సరంలోనే తన పెట్టెలో చేతులు బయటకు పెట్టి ఒక లెటర్ రాసి, మీరెవరు ఇలా జీవించకండి, నాలాగా నేను తప్పు చేశానని చెప్పి క్షమాపణలు చెప్పి అంత సంపద అంతా అక్కడ ఆ పెట్టె నిండా వజ్రవైడూర్యాలు పోపించుకుని అలాగే చనిపోయాడు. తక్కువ ఏజ్లో హింసని, కోపాన్ని, పగని, ఇతరుల మీద కక్ష తీర్చుకునే వ్యక్తి త్వరగా మరణిస్తాడని ఉంది. అంటే ఎవరైతే ప్రేమను నింపుకుంటారో, తెలియక చేసిన తప్పులను క్షమించేస్తారో, హృదయం లోపల కల్మషం లేకుండా క్లీన్గా ఉండాలి హృదయం, అప్పుడు డిసీజెస్ రావు. ఇది ఒక వ్యక్తి ఎదగాలంటే ఈ విశ్వ నియమాలన్నీ కూడా పాటించాలి. విశ్వ నియమాల్లో ఎవరికి హాని చేయకూడదు, ప్రేమించాలి, వీలైతే చిరునవ్వు నవ్వాలి, వారికి మంచి జరగాలని కోరుకోవాలి, కక్షలు పెట్టుకోకూడదు. అప్పుడే జీవితం మారుద్ది. అంటే ఇప్పుడు చూడండి, బురద నీరు దగ్గరికి వెళ్ళి వాసన వస్తుందంటే ఏమొస్తుంది? పై పన్నీరు జల్లినా వాసన వస్తూనే ఉంటుంది. మీరు పువ్వులు వికసించి సుగంధ సువాసనలు ఉండే ప్లేస్కి వెళ్ళాలి. అది శాశ్వతమైంది. మీరే మారాలి. అలాంటి వ్యక్తులను వదిలిపెట్టి నిజమైన విలువైన వ్యక్తుల్ని ఆకర్షించాలి. అలా కోరుకోవాలి. మీరు బురద దగ్గరే ఉండి నాకు మంచినీరు కావాలంటే రాదు. మీరు ప్లేస్ మారాలి. అలాగే మీకున్న అలవాట్లను వదిలిపెట్టేసి కొత్త జీవితం కావాలంటే కొత్తగా మాట్లాడాలి, కొత్తగా రెడీ అవ్వాలి. ముద్దుగా విశ్వంతో, మీ ఆత్మతో మాట్లాడండి, మిరాకిల్ సృష్టించండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు మారకుండా విచారంగా ఉంటూ నాకు విచారమే వస్తుందంటే మీరు ఆకర్షించేది ఏంటి? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీలోనే శక్తి ఉంది. ఆ శక్తి అంతరంగంలో నుంచి అన్నీ వస్తాయి. ఆ శక్తికి మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. ప్రేమని పుచ్చుకోండి. కావలసినంత. పరిస్థితులన్నీ మారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లోకంలో సకల జాతి జనులు ఒకరినొకరు ప్రేమించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మంచి కోరికతో, మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు ప్రేమని ఎంతగా మంచిగా ప్రసరిస్తే మీ జీవితంలో అంతగా 100 రెట్లు తిరిగి వస్తుంది. విశ్వాసం ఉన్న వారికి అద్భుతాలు జరుగుతాయి. మీరు ఒకరికి ఒకరు ప్రేమనిస్తే మళ్ళీ మరొకరికి ప్రేమను పంచుకుంటూ వెళ్తే ఎంతో మంది ప్రభావితులై మీ ప్రేమ ఎంతెంత దూరం ప్రయాణిస్తుందో చూడండి. అంత దూరం ప్రయాణించి మళ్ళీ అది మిమ్మల్ని మీ దగ్గరికి చేరుతుంది. అనేక రూపాల్లో, డబ్బు రూపంలో, సంపద రూపంలో, వస్తువుల రూపంలో, హౌస్ రూపంలో, లైఫ్ పార్ట్నర్ రూపంలో మంచి వ్యక్తిని, ఒక వ్యక్తిని పూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు మీ జీవితంలోకి. అంత ఉత్సాహంగా, కుతూహలంగా ఉన్నప్పుడు ఈ భావాలు మీ దగ్గరికి వచ్చే ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పండి. ఉదయం నుంచి రాత్రి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏ విషయానికైనా సరే, ఈ గాలి పీలుస్తున్నా, మీ రెంట్ ఇల్లు అయినా సరే, అందులో ఉన్నందుకు ఇంత చక్కగా షెల్టర్ ఇస్తున్నావు, థ్యాంక్ యూ మై డియర్ హౌస్ అని చెప్పాలి. మీ వైఫ్ మీ కాఫీ ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి. మీ పని మనిషి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అహం ఉండకూడదు, ఈగో ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా మారిపోవాలి. ఎవరి పట్ల నువ్వేంటి అనే అహంకారం ఉండకూడదు. అప్పుడే మీ జీవితం ఉత్సాహంగా, డబ్బు, సంపదలతో అద్భుతంగా ఉంటుంది. ఇది విశ్వ నియమాలు అన్నమాట. అంటే చూడండి, అనేక మంది ప్రముఖులు, పాతకాలంలో ప్రవక్తలు కూడా ప్రేమనే పంచారు. మీ పరిచయంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి మీరు ప్రేమను పంచుతూనో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. చిరునవ్వుతో మంచి కోరుకోండి. మీ నుంచి వెళ్ళే ప్రతి మాట అద్భుతంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అనంత విశ్వ నియమాలకు అనుగుణంగా ఉండాలి. అద్భుతాలు చూస్తారు. అంటే మీరు విమర్శలు మానేయాలి, ఫిర్యాదులు చేయటం మానేయాలి, స్టాడీలు చెప్పటం మానేయాలి. ఎవరిని చూసి గొడవకూడదు, అసూయ చెందకూడదు. మనలో ఉండే సహజ శక్తులే మనల్ని అన్నిటి అద్భుతంగా తయారు చేస్తాయి. ఈ ప్రపంచంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, అన్ని రకాలుగా మీరు ఎలా కోరుకుంటున్నారో అలా తయారవుతారు. అంటే మీ మనస్సులో మీరు ఏమనుకుంటారో
మీ జీవితంలో కూడా అదే తిరిగి వస్తుంది ఎన్నో రెట్లు. వివేకంగా మీరు ఆలోచించాలి. అంటే ప్రేమిస్తేనే తప్ప ఆ ప్రేమ సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అంటే శరీరం అంతా పులకించిపోయి మీలో ప్రేమ వికసించిన కొద్దీ సౌందర్యం కూడా వికసిస్తుంది. అప్పుడు జబ్బులే రావు, అన్ని కోరుకున్నాయి సులభంగా అట్రాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.